भारावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। बोथ मतदारसंघात क्रिकेट स्पर्धांना धमाकेदार सुरुवात। खासदार स्वयं बापूराव आणि भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांचे स्वागत। श्री रामालयम येथे भव्य गोदादेवी कल्याण उत्सव सोहळा पाहण्यासाठी भाविकांनी मोठी गर्दी। संक्रांती हा सण जिल्ह्यातील मोठा सण आहे। गावागावात सणाचा उत्साह। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे खासदार स्वयं बापूराव आणि भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की युवकांनी अभ्यासासोबत खेळातही प्रावीण्य मिळाले पाहिजे। आदिलाबाद जिल्ह्यातील बोथ मतदारसंघ केंद्रातील लाल पिच मैदानावर स्वयं युवा सेना आणि वेम्पन्स यूथ यांनी आयोजित केलेल्या मतदार स्तरीय क्रिकेट स्पर्धेची त्यांनी संयुक्तपणे सुरुवात केली। कंदी श्रीनिवास रेड्डी यांनी थोडा वेळ फलंदाजी करत युवकांचा जय जयकार केला। त्याआधी तरुणांनी मोठ्या प्रमाणात बाईक रॅली काढून त्यांचे जंगी स्वागत केले। त्यानंतर लाल पिच मैदानावर भव्य बाईक रॅली निघाली। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की युवकांनी अभ्यासाबरोबर खेळातही प्रावीण्य मिळवले पाहिजे आणि राजकारणातही चांगले प्रशिक्षण घेऊन राजकीय ज्ञान मिळवले पाहिजे। या 8 वर्षात स्थानिक आमदार राठोड बापूराव यांनी लोकहितासाठी काय केले असा प्रश्न त्यांना पडला आहे। सरकारांना प्रश्न करून अधिकार मिळवण्याचा सल्ला दिला जातो। खासदार स्वयं बापूराव म्हणाले की खेळामुळे खेळाडूंची भावना वाढेल आणि खेळाडूंना चांगले वाटेल। या कार्यक्रमात रेल्वे बोर्ड सदस्य जीबी रमणा, ओबीसी जिल्हाध्यक्ष गोरला राजू यादव, बलराम जाधव, मंडळ नेते तुमू सूर्यम, कट्टा भूमेश, नल्ला गंगय्या नेते, कार्यकर्ते व युवक सहभागी झाले। బాపురావు గారి నాయకత్వంలో కంది శ్రీనివాస్ గారి నేతృత్వంలో చేయడం జరిగింది। వారికి థ్యాంక్ యూ సార్, వెల్కమ్। आपको సంక్రాంతి రోజునే చేయాలని చెప్పేసి సంకల్పించి మొబైల్ తీతండి। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। నరేంద్ర మోడీ గారి బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్। నకల్ వాడ కొత్తపల్లి బొమ్మ వినాయక జయ హే భారత భాగ్య విధాత వింధ్య హిమాచల యమునా గంగా। ఎన్నాళ్ళు ఎన్నేళ్ళది ఎదురు చూసినా పడిగరా నిండురా పండి సంజయన్నరా అదే రకంగా ఇవాళ దేశంలో క్రికెట్ నడుస్తుందంటే ఇవాళ పాకిస్తాన్ తోటి ఆడతాం, అదే రకంగా ఆస్ట్రేలియా తోటి ఆడతాం, అదే రకంగా దక్షిణాఫ్రికా తోటి ఆట ఆడతాం, వెస్టిండీస్ తోటి ఆట ఆడతాం, అనేక దేశాలతోటి ఆట ఆడతాం। ఆట అనేది ఇండియా వాళ్ళే చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, కేవలం ఇండియా వాళ్ళే కూడా ఆడచ్చు। కానీ వేరే దేశాలతోటి సత్సంబంధం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళతోటి క్రీడలతోటి మనము ఆటలు ఆడితేనే ఆ దేశానికి మన దేశానికి ప్రేమ భావాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో పెరగడానికి ఇవాళ క్రీడలు ఆ విధంగా నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। అదే రకంగా ఈ కాలంలో చాలామంది ఏంటంటే గత పూర్వీకులందరూ కూడా మంచి భోజనం తినేవాళ్ళు। ఈ కాలంలో మనమంతా కూడా ఎక్కువగా పెట్షీట్ మీద యూరియా డిఏపీల మీద ఆధారపడుతున్నాం కాబట్టి దానికోసం చెమటలు లెక్క ఇవాళ 12 సంవత్సరాల 18 సంవత్సరాల యువకులు కూడా చనిపోవడం, హార్ట్ అటాక్ తోటి చనిపోయే ప్రమాదాలు చనిపోతున్నారు కూడా। కాబట్టి దానికోసం ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 8-10 రోజులైనా మనం క్రీడలలో ఖచ్చితంగా మనము ఆడితే, ఎండలో ఆడితే మనకు బి విటమిన్ కూడా వస్తుంది కాబట్టి శరీరానికి ఒక వ్యాయామం అనేది జరుగుతుంది కాబట్టి దానివల్ల మనకు బాడీకి ఉపయోగం ఉంటుంది। ఆదిలాబాద్ బోతు రెండు నాకు రెండు కళ్ళ లాంటివి।
మీకోసం నేను ఎప్పుడు కూడా ముందుంటా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెపన్స్ యూత్లో ఎంతమంది సభ్యులు? 185 మంది సభ్యులు ఉన్నారా? మరి నాకు కూడా సభ్యత్వం ఇస్తారా? సరే, నేను కూడా ఈ రోజు సభ్యత్వ ఫాము ఫిల్ చేసి మీ సభ్యత్వ రుసుము ఏమన్నా ఉంటే చెల్లిస్తా. మీ వెపన్స్ యూత్కి నేను కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలా. చాలా సంతోషం. క్రీడలు మనకి మనోధైర్యాన్ని ఇస్తాయి, టీం వర్క్ని నేర్పుతాయి, మనుషుల్ని యునైట్ చేస్తాయి, ఒప్పుకుంటాం. అట్లనే ప్రతి ఒక్క క్రీడాకారుడు, ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా రాజకీయం అనేటువంటి రాజ్యాధికారాన్ని సాధించకుండా డెమోక్రసీ యొక్క బ్యూటీనెస్ చెప్తా. డెమోక్రసీ యొక్క బ్యూటీ మా అందరి తరపున నేను చెప్తున్నా, ఆదిలాబాద్ ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున నేను చెప్తున్నా, సోయం బాపురావు గారు కేంద్ర కేబినెట్ మినిస్టర్ కావాలని నా కోరిక. ఇది నా వ్యక్తిగత కోరికనే కాదు, క్యాడర్ అందరి కోరిక, మా నాయకులందరి కోరిక. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి తనకు సొంత ఇల్లు కూడా లేకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వారి తండ్రి మినిస్టర్ ఏం కాదు, వారి తండ్రి ఒక ఎమ్మెల్యే ఏం కాదు, తనల్ని తాను సొంతంగా నిర్మించుకునేటువంటి వ్యక్తి సోయం బాపురావు గారు. వారు మంచిగా ఉంటే మనందరికీ బాగా జరుగుతుంది. వారిని ఆదర్శంగా తీసుకొని నేను యూత్ అందరినీ, ఎవరెవరికైతే 18 సంవత్సరాలు దాటిన యూత్ ఉన్నారో వాళ్ళందరినీ నేను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నా. మీరు ఏ పార్టీలైనా చేయండి, పర్వాలేదు, కానీ రాజకీయాలకి రావాలా. రాజ్యాధికారం మాత్రమే అల్టిమేట్ పవర్, అంటే అత్యున్నత నిర్ణయాత్మక శక్తి. మరి బురదని కడగాలంటే ఎవరైనా బురదలో దిగాలి కదా. బురదలో దిగకుండా బురదని కడుగుతామాయే. బోత్ పట్టణంలో కూడా మరి అక్కడ ఇక్కడ మరి ఎంపీ గారు దాదాపు నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రీడా పోటీలు అంటే వారికి కూడా ఆసక్తి. మరి వారు కూడా నిజంగానే క్రీడాకారుడు కూడా. మరి చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ ఆడలే కానీ కబడ్డీ, వాలీబాల్, తర్వాత ఈ फुटबॉल వంటి కార్యక్రమాలు బాగానే ఆడినాం. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की विद्यार्थ्यांच्या भवितव्याचा मार्ग मोकळा करणाऱ्या कोणत्याही कार्यक्रमात ते आघाडीवर असतील. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रजासेवा भवन शिबिर कार्यालयात तेलंगणा क्षेत्र शिक्षक संघटनेचे नेते तरुणांनी त्यांची विनम्रपणे भेट घेतली. यावेळी त्यांच्या विनंतीनुसार विद्यार्थ्यांच्या कल्याणासाठी एक संगणक आणि एक लेझर प्रिंटर दान करण्यात आले. तसेच शिक्षक संघाच्या नववर्ष दिनदर्शिकेच्या अनावरण करण्यात आले. या कार्यक्रमात सुनील चव्हाण, गोपी कृष्णा, नारायण कृष्णा आदी सहभागी झाले. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ వాళ్ళు నిజంగా రోజు తపస్సు చేస్తారు. పిల్లల్ని చదివించడానికి, వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి. తపస్సులో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగే తపస్ మరింతగా ఎదగాలని, ఇది నా వంతు చిరు సహాయం. బట్ తపస్కి మీకు ఏ సహాయం కావాలన్నా నాకు తోచిన సహాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానే తపస్కి తెలియజేస్తున్నా. మీరు ఎంతోమంది వేలాది మంది పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారిని మరింతగా దేశం కోసం మంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, మ్యాథమెటిక్స్ సైన్స్లో వాళ్ళు రాణించడానికి, దేశానికి మంచి ఉపాధ్యాయుల్ని, ఇంజనీర్లని, డాక్టర్లని, లాయర్లని, మంచి ఆటగాళ్ళని అందరినీ ఇవ్వాలని వారిని అందరినీ నేను కోరుతున్నా. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ పక్షాన ఫౌండర్ కంది శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి సంఘ అవసరాల దృష్ట్యా మాకు ఒక కంప్యూటర్ ఇవ్వాలని అడగగానే వెంటనే స్పందించి మరి వాళ్ళు కంప్యూటర్ మరియు ప్రింటర్ని
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖకు వెంటనే విరాళంగా ప్రకటించడం జరిగింది. దీనికి మేము సంఘ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేఎస్ఆర్ ఫౌండేషన్, కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. మా సంఘం యొక్క అవసరాల మేరకు సార్ గారిని అడిగిన వెంటనే వారు మాకు ఈరోజు కంప్యూటర్ని మాకు అందివ్వడం జరిగింది. ఎంతో మా సభ్యులం కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సార్ దగ్గర ఒక్కసారి అడగగానే మాకు మా జిల్లా శాఖ కేటాయించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. సార్ కూడా ముందు మేము ఏది అవసరం उन्ना కూడా మేము అన్ని విధాలా ముందుంటాం. आदिलाबाद शहरातील इंदिरम्मा कॉलनी येथील भाजप कार्यकर्ता व्यंकटेश भोयर हा दुचाकीवरून पडून जखमी झाला. ही वार्ता कळताच कंदी श्रीनिवास रेड्डी त्यांच्या घरी जाऊन त्यांचा सल्ला घेतला, तब्येतीची माहिती घेतली आणि त्यांनी आर्थिक मदत केली आणि त्यांच्या पाठीशी उभी राहिली. लवकरात लवकर बरे होण्यासाठी शुभेच्छा दिल्या. त्यांच्यासोबत भाजप नेते कोडप्पा सोनेराव, चित्रू आदी उपस्थित होते. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी केएसआर फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेऊन लोकांवर छाप सोडली आहे. फाउंडेशनने व्यवस्था केलेल्या जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात हलवून सतत उभ्या असतात. आदिलाबाद ग्रामीण मंडळातील कचकंटी गावात राहणाऱ्या 62 वर्षीय लक्ष्मीबाई यांच्या पायाला लागलेले आहे. तिला आदिलाबाद येथील खाजगी रुग्णालयातून जीवनरक्षक रुग्णवाहिकेतून चांगल्या उपचारासाठी हैदराबादला हलवण्यात आले. या प्रमाणात पीडित कुटुंबातील सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी आणि फाउंडेशनच्या सदस्यांचे विशेष आभार मानले. भगवान श्री वेंकटेश्वर स्वामीचा कल्याणोत्सव आदिलाबाद शहरातील ओल्ड हाऊसिंग बोर्ड राम मंदिरात गोदादेवी वैभवात पार पडली. मंदिराच्या पुजाऱ्याच्या नेतृत्वाखाली शास्त्रोक्त पद्धतीने कल्याणोत्सव पार पडला. अनेक भाविकांनी सहभाग घेऊन विशेष प्रार्थना केली. वैदिक मंत्राच्या दरम्यान हा सोहळा डोळ्यांना भावणारा होता. सीतारामचंद्र स्वामी गोविंदा जय मानव सीनाभय ओम द्राविड कर्नाटक रात मराठा बाणाट भागेरु ताम्रगवस्ती नाग सौम्य गांधर्व चामक रमणक मंदहार कला ते सावधान सुरते ఇక్కడ అమ్మవారు చెప్పినట్టుగా బంగారు తామరల వంటి స్ఫురణీయులైనటువంటి యొక్క ప్రయోజనాన్ని తెలిపేటువంటి విషయాన్ని చెప్తూ మేము ఎటువంటి వాళ్ళము స్వామి, పశువులను కాసుకునే వాళ్ళము,
కేవలం గొల్ల పిల్లలము అమ్మవారు కాత్యాయని వ్రతాన్ని చేస్తూ మరి చెప్పినటువంటిది ఏమిటి అంటే ఆ రోజు శ్రీకృష్ణుని పొందడానికి 16,000 మంది గోపికలు, వాడి దగ్గర పాండిత్యం లేదు, వేదాలు లేవు, केवल प्रेम मात्रमे उंदी। कंदी श्रीनिवास रेड्डी जे सामाजिक सेवा कार्यक्रमासह आपले वेगळेपण दाखवत आहे, त्यांच्या संस्थेत काम करणाऱ्या कर्मचाऱ्यांना ओळखण्यातही पुढाकार घेतात। सोशल मीडियावर सक्रिय असलेल्या 2 कर्मचाऱ्यांना त्यांच्या कलागुणांची ओळख करून प्रत्येकी 10,000 रोख बक्षिके देऊन प्रोत्साहन देण्यात आले। शाल पांघरून सन्मान करण्यात आला। भविष्यातही तो जोश दाखवून जबाबदारी कुशलतेने पार पाडण्याची सूचना करण्यात आली। तसेच जिल्ह्यातील जनतेला संक्रांतीच्या शुभेच्छा दिल्या। మీలాంటి వాళ్ళ సహకారం మాకు కావాలా, మీరే మా ముందుకు నడిపించాలి, ఆదిలాబాద్ డెవలప్మెంట్ మీరే ముందుకు నడిపించాలి। ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం మీలాంటి రిటైర్మెంట్ అయినట్టు వాళ్ళందరి సహకారం కావాలి। సంతోషం ఏంటంటే ఈరోజు సంక్రాంతి, ఈరోజు మన కొత్త ప్రచారక్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి మనం పెట్టిన సంక్రాంతి కంటెస్ట్లో భాగంగా వాట్సాప్ గ్రూప్ని నిర్మించినటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు సన్మానం చేయాలనుకున్నా। ఫస్ట్ ఆయన పూర్తి పేరు ఏం పేరు? సాయి కళ్యాణ్। ఫస్ట్ 1000 మంది గ్రూప్ని ఫామ్ చేసి 10,000 రూపాయల సంక్రాంతి బహుమతి గెలుచుకున్న సాయికి ఇట్లాంటి 1000 గ్రూపులు ఇంకా 100 చేయాలి నువ్వు, సరేనా? ఇంకొక 1000 మంది వాట్సాప్ గ్రూప్ని ఫామ్ చేసిన నవీన్, మొదటి 3 బహుమతులలో 10,000 రూపాయలు గెలుచుకున్న నవీన్ని సత్కారం ఇప్పుడు నా ఎంత అభిమానం అంటే అప్పుడు నేను ఒకప్పుడు తిట్టా, పచ్చబొట్టు కొట్టించుకున్నాడు నా ఎంత అభిమానం అంటే ఆయనే ఇప్పుడు 1000 మంది గ్రూప్ని కాంపిటీషన్లో పాల్గొని దాదాపు 2 రోజులు నిద్రపోలే కదా, 1000 మంది గ్రూప్ని పాస్ చేయడానికి కంటెస్ట్ చేసినాం, చాలా సంతోషం। సాయి నలుగురు పిఆర్ఓలు ప్రశాంత్, అభినేత్ర, సుధాకర్, అమోల్ కలిసి చేశారు, అందరికీ కూడా శుభాకాంక్షలు। సెకండ్ బహుమతి 5,000 రూపాయలు గెలుచుకున్నారు నా గన్మ్యాన్ రాకేష్ ఆదిలాబాద్ ప్రజల్ని ఒక చోటికి తీసుకురావడానికి వాట్సాప్ గ్రూప్ లో కాంటెస్ట్ పెట్టాం। ఈ రోజు నుంచి గుర్తుంది కదా, ప్రతిరోజు ఒక కాంటెస్ట్ గెలుచుకోండి, ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళు, సరేనా? సో ప్రతిరోజు ఇస్తాము। ఈరోజు ఎవరు 1000 రూపీస్ గెలుచుకుంటారో చూడాలి। ఎవ్రీడే 1000 రూపీస్ కాంటెస్ట్ ఒకటి ఉంది, అట్లా దట్స్ స్పోర్టివ్ స్పిరిట్। ఏదో ఈ 1000 రూపీస్ తో మీ జీవితాలు మారుతాయి కాదు, కానీ ఒక మంచి స్పిరిట్ పొందడానికి। అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। మీ అభిమానిస్తున్నారు, మీరందరూ ఇప్పటిదాకా తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి ఒక సినిమా వేరుగా ఉంటుంది మీకు తెలుసు కదా। ఇప్పుడు కొత్త సంవత్సరంలో అమ్మా భారత్ లాంచ్ అయింది, సోనియారావు గారి జాయినింగ్ వస్తుంది అమ్మా భారత్ లో। సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి పండుగ శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు। ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నా। ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ, మరొక మాట ఏంటంటే ఈ కొత్త సంవత్సరానికి సంక్రాంతికి ఆదిలాబాద్ జిల్లాకు ఒక కొత్త ఛానల్ అమ్మవారి ఛానల్ అందించినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చాలా సంతోషం। ఎందుకంటే ఒక మారుమూల జిల్లాలో మరి మనకి ఇక్కడ సరైన సదుపాయాలు లేక సరైనటువంటి వీడియోకి సంబంధించింది కానీ ఏదైనా మీడియాకి సంబంధించింది కానీ మరి ఎక్కడో కొన్ని రోజుల క్రితం మేము చూసినాం, ఒక ఫోటోగ్రాఫర్ తీసుకోవాలంటే 3 గంటలు పడుతుంది,
ఒక మీడియా ఛానల్ తీసుకురాలంటే 2 గంటల సమయం తీసుకుంటుండే. మరి ఇప్పుడు మన ముందే నేరుగా ప్రపంచానికి చూసినటువంటి అమ్మ భారత్ కానీ అమ్మ ఛానల్ కానీ మనం కళ్ళ ముందే చూస్తున్నాం. హిందూ వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో మరి రామనాములు, శుభాకాంక్షలు రకరకాలుగా మనం అందరం కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ మనకు ఏదైతే బీజేపీ నాయకత్వంలో మనమందరం కూడా మరి ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మన పీఏలు, మరి మీడియా మిత్రులకు, మరి మా యొక్క గౌరవ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కుటుంబ సభ్యులందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలని మేము ఆదివాసుల తరఫున కూడా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఆదిలాబాద్ రాజకీయంగా మునుగుతున్న దశలో రాజకీయంగా ఎదగలేని దశలో నడుస్తున్నటువంటి ఈ ఆదిలాబాద్ నియోజకవర్గం, ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇటువంటి మహారాజు రైతు బిడ్డ వచ్చిందంటే చాలా సంతోషం. संक्रांती म्हणजेच उत्सवाचा सण. सर्वे गावे आणि शहरांना संक्रांतीचे वैभव प्राप्त झाले आहे. चकल्या, अनारशा, लाडू, शेव, तिळाच्या पोळ्या आणि रंगीबिरंगी रांगोळी, वेगवेगळ्या चित्रांच्या पतंगीने मुले उत्साहाने स्पर्धा करत आहे. సంక్రాంతి సంబరాలు భోగి పండగతో మొదలై కనుమతో ముగుస్తాయి. ఈ 3 రోజుల పాటు ప్రతి ఇంట పండగ సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా పల్లెల్లో ఈ శోభ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాకిళ్లను కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి అనంతరం ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అటు గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో పండుగ కళ ఉట్టిపడుతుంది. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి చకినాలు, అరిసెలు. చకినాలు చుట్టడం అందరికీ రాదు. అలాగే అరిసెలు చేయాలంటే కూడా ఎంతో ఓపిక ఉండాలి. దీంతో ఇప్పుడంతా రెడీమేడ్ వైపే చూస్తున్నారు. పల్లెటూళ్ళలో తప్ప పట్టణాల్లో ఏ కొద్ది మంది ఇంట్లోనో పిండి వంటలు చేసుకున్నారు. ఎక్కువ మంది ఆర్డర్ ఇచ్చి తమకు కావలసిన పిండి వంటలు తయారు చేయించుకుంటారు. 15 ఏళ్ళ సంది బుక్ చేస్తున్నాం. ఇక ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ముందు ఇస్తాం అన్నట్టు. రోజు 60-70 కిలోల దాకా చేస్తాం రోజు ఈ సీజన్లో. లేకుంటే మామూలు టైంపై 20-30 కిలోలు అట్లా ఆర్డర్ ఇస్తేనే చేస్తాం. చేసి అవి ఎప్పుడు ఉంచాం మేము. సంక్రాంతి పండగ అంటేనే సకినాలు, గారెలు, అప్పడాలు, ఈ అరిసెలు అనేటివి ఉంటాయి. అయితే ఈ దాదాపు ఇళ్ళల్లో ఈ చిన్న కుటుంబాలు ఎక్కువ కావడం వల్ల ఈ ఎంప్లాయీస్ కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇటువంటి చేతి ద్వారా చేసేటోళ్ళ దగ్గర ఆర్డర్లు ఇస్తూ ఇది అలవాటుగా మారింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉండే కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా ఎక్కువైంది. 3 రోజుల పండగలో ముందుగా వచ్చే భోగి పండగ రోజున భోగి మంటలు వేస్తారు. ఇంట్లో పనికిరాని పాత వస్తువులను మంటల్లో వేసి కొత్తదనాన్ని ఆహ్వానించటమే దీని ఉద్దేశం. మరోవైపు భగభగా మండే భోగి మంటల సెగలో నీటిని కాచుకుని ఆ నీటితో స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. దీంతో వారిపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని విశ్వాసం. ఇక ఈ పండగలో చివరిది కనుమ. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే జీవనాధారం. రైతులకు పశువులకు అవినాభావ సంబంధం. ఎద్దులు, ఆవులు, మేకలు రైతుల కుటుంబంలో భాగంగా నిలుస్తాయి. వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన పశువులను ప్రత్యేకంగా పూజిస్తారు. కనుమ రోజున పశువులను చక్కగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జిల్లాలోని పలు మార్కెట్లలో పండగ సందడి అంతగా కనిపించలేదు. పత్తి పంటకు రేట్ లేకపోవడం, ఇంటి వద్దే పత్తి నిల్వలు పేరుకుపోవడంతో రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. అయినా కొన్ని చోట్ల మాత్రం నోముల సామగ్రి, పతంగులు, దారం, చెరకాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లు, ముగ్గులకు కావలసిన రంగుల కొనుగోళ్లతో కాస్త సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఏదైతే కైట్ అమ్ముడు పోతుండేనో అలా లేదు. ఫెస్టివల్ ఈసారి మాత్రం
బాగా తగ్గింది బిజినెస్. మరి గతంలో బాగా దీనికి డిమాండ్ ఉండేది, కానీ అలాంటిది ఇప్పుడున్న పరిస్థితిలో ముందట్లాగా బాగా వీక్ ఉంది ఫెస్టివల్. అది పత్తి వల్ల బరబరి పత్తి వస్తలేదు, పత్తి అక్కడనే డంప్ అయిపోయింది, పత్తి ఇస్తలేదు, బరబరి గిరాకులు నడుస్తలేవు. కాబట్టి ఇక ఏంటంటే పిల్లలు ఫోన్లలో బిజీ అయిపోయిండు, బరబరి గిరాకులు లేవు, చల్లగా ఉన్నాయి. గతంలో మంచిగా ఉంటుండే, మంచిగా గిరాకులు మంచిగా ఉంటుండే పోయిన సంవత్సరం. ఈ కరోనా ఒక దెబ్బ పెద్దది, దానివల్ల పిల్లలు ఎరుస్తున్నారు, బయటకు వెళ్తలేరు. అది అంటువ్యాధిగా కొంచెం మస్తు ఇదైపోయింది. మొత్తానికి పిల్లలను నిరుత్సాహపరచకుండా ఉన్నంతలో పండుగను సరదాగా జరుపుకుంటున్నారు ప్రజలు. तलामाडगू मंडळाच्या कुचलापूर गावात स्वामी विवेकानंद युवा सप्ताह सोहळा आज गावातील श्री दक्षिणमुखी आंजनेय स्वामी मंदिराच्या प्रांगणात संपन्न झाला. त्यामध्ये इतरांनी सहभाग घेतला. विवेकानंद यांच्या जयंती निमित्तानं सप्ताह कार्यक्रम आमच्या कुचलापूर गावामध्ये आयोजित करण्यात आला. या कार्यक्रमामध्ये रामकृष्ण सेवा समिती आणि वारकरी सांप्रदायिक भक्त मंडळी सर्वांच्या आशीर्वादानं आणि आमच्या गावकरी सर्वांच्या प्रोत्साहानं हे कार्यक्रम खूप छान कार्यक्रम घेण्यात आला. या कार्यक्रमाला आम्हाला सहकार दिलेल्या सर्वांना मनपूर्वक धन्यवाद देतो. सदरपूर जंगी मेळा उद्यापासून सुरू होत आहे. आदिलाबाद जिल्ह्यातील बेला मंडळातील सदरपूर गावातील बैरनदेव आणि महादेव मंदिर हे अतिशय वैशिष्ट्यपूर्ण आहे. या मंदिरातील देवतांची पूजा आदिवासी शिवाय इतर लोकही करतात. आदिवासी भागात वसलेल्या या मंदिराला समृद्ध इतिहास लाभला असून तो आता जीर्ण झाला आहे. बैरनदेव मंदिराच्या शिखरावरून एक एक करून नाले पडत आहे. बैरनदेव मंदिरात आदिवासींच्या मूर्ती असून महादेव मंदिरात शिवलिंग आहे. हे दोन्ही मंदिरे शातवाहन काळात बांधलेली आहे. ते काळापासूनही बनलेले आहेत आणि आपल्या शातवाहन कलेची आठवण करून देतात. దర్శనానికి వచ్చినాము ఈరోజు మేము. అట్లా తిరిగి చూస్తే ఇక్కడ బైరందేవ్ గుడి మొత్తానికి కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దేవాదాయ శాఖ వారు దీన్ని స్పందించి వచ్చే తరానికి రాబోయే తరానికి ఇది బాగు చేసి చూపించాలని మేము కోరుతున్నాము. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बोथ मतदारसंघात क्रिकेट स्पर्धांना धमाकेदार सुरुवात. खासदार स्वयं बापूराव आणि भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांचे स्वागत. श्री रामालयम येथे भव्य गोदादेवी कल्याण उत्सव सोहळा पाहण्यासाठी भाविकांनी मोठी गर्दी. संक्रांती हा सण जिल्ह्यातील मोठा सण आहे. गावागावात सणाचा उत्साह. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया.